హాయ్ ఫ్రెండ్స్, నేను గుంటూరు శ్రీకాకుళం మాట్లాడుతున్నాను. ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందంటే, అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు. నేనైతే తెల్లారుజామున 3 గంటలకు లేసి బయట ఊడ్చి చల్లి ముగ్గులేసి రంగులేసి ఇల్లు తుడుచుకొని పూజ చేసుకున్నాను అనమాట. ఎప్పుడంటే ప్రతిరోజు శ్రావణ మాసం నెల రోజులు చేస్తాం కాబట్టి ప్రతిరోజు ఎప్పుడులాగే తెల్లారుజామున దీపం వెలిగించుకున్నాను. తర్వాతకి ప్రసాదాలన్నీ చేసి అమ్మవారిని అయితే అలంకరణ చేసుకున్నాను. నేనైతే స్టేజ్ అది పెద్ద పెద్ద అయితే ఏం కొనలేదు. ఎప్పుడు అమ్మవారి దగ్గర ఉన్న పీటలే అనమాట. 2 పీటలు. ఆ 2 పీటలకు అలంకరణ చేసి పద్మం ముగ్గేసుకొని అమ్మవారిని బియ్యం, పసుపు, కుంకుమ వేసి చూడండి, ఇదే మా గుడి. పసుపు కుంకుమ వేసి అమ్మవారిని అయితే అలంకరణ చేసుకున్నాను. చూడండి, చిట్టి మాల, గాజులు, స్వాతిహారం, అమ్మవారికి పువ్వులు, పసుపు, కుంకుమ, చామంతి, 3 రకాల చామంతి పూలు అన్నీ, అంటే పూజకైతే ఏమైతే కావాలో అన్నీ వేరుపడి చేసుకున్నాను. తర్వాత కలశం పెట్టుకున్నాను అనమాట. కలశానికి చెంబులో నీళ్ళు, నాణ్యం, పసుపు, కుంకుమ అన్నీ వేసుకొని మామిడాకులతో కలశాన్ని పూజించుకొని అదిగో చూడండి డెకరేషన్ అయితే ఎలా చేస్తాను. అంటే నాకైతే పెద్ద డెకరేషన్ అయితే రాదు. నేను అమ్మవారికి కలశానికి నాకు ఓపుకున్నంత వరకు నాకు స్వామి తగ్గట్టు చేసుకున్నాను అనమాట. చూడండి, ఇగో అమ్మవారి దగ్గర కలశానికి అయితే గాజులు వేసాను. నా నక్లీస్ లక్ష్మీదేవి కాసులు అనమాట. లక్ష్మీదేవి అది వేసిన పక్కన అత్తయ్య వాళ్ళు పక్కన కూర్చొని మాట్లాడుతున్నారు అవతల పక్క. ఇట్లా అలంకరణ అయితే చాలా చేసుకున్నాను. చాలా టైం పట్టింది. తర్వాతకైతే గణపతిని కోసం కింద ప్లేట్లో కొన్ని బియ్యం పోసుకొని గణపతిని రెడీ చేసుకొని అలంకరణ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే మనకు అయ్యగారులు ఇవన్నీ లేదు కాబట్టి మనకు దగ్గర అంటే చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు పూజ. మనకు తెలిసినంత వరకు మనం చేసుకోవడం మంచిది అనిపించింది నాకు. అంటే 10 మంది 10 రకాలుగా చేస్తుంటారు. తలా ఇది ఇది ఒకటి అట్లా చేశారు ఇట్లా చేశారు అని అనుకోవద్దు. లాస్ట్ పూజ అంతా చేసుకొని తెలిసి తెలియక అంత తప్పులు ఉంటే క్షమించమ్మా అన్నీ నువ్వేం చెప్తే దండం పెట్టుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అనిపించిద్ది. మేమైతే ఇక చూడండి ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాను అనమాట. నేను నా ఓపుకున్నంత వరకు నాకు స్వామి తగ్గట్టు నేను ఎప్పుడు ఇలా చేసుకుంటాను. చూడండి అలంకరణ అయితే డెకరేషన్ మొత్తం అమ్మవారి అన్ని కలెక్షన్ అంతా అయిపోయింది. తర్వాతకి నేను రెడీ అయ్యాను అనమాట. నేనైతే పట్టు చీర కట్టుకోవాలని పక్కన పెట్టుకున్నాను. కాకపోతే టైం సరిపోలేదు. చాలా రకాల ప్రసాదాలు చేసేసరికి టైం కుదరలేదు. ఇక ఏదో ఒక చీరలో ఇంట్లో కొత్త చీర ఉందిగా అని చెప్పేసి పసుపు పట్టు చీర కట్టుకున్నాను. అమ్మవారికి ఇష్టమైన కలర్ అని చెప్పేసి కట్టుకున్నాను. చూడండి అంతా హడావుడి. ప్రసాదాలు 9 రకాలు చేసినా చూడండి పక్కన అయితే ప్రసాదాలన్నీ ఉన్నాయి. 5 వాయినాలు ఇద్దాం అనుకున్నాను. ఆ తాంబూలంలో జాకిరి ముక్క పీసు, 2 అరటిపండ్లు, 2 పువ్వులు, గాజులు, ఆకు, ఒక్క, శనగలు, ఒక 5 ముత్తైదులను పిలిచి వాళ్ళకి ఇద్దామని చెప్పి పూజలో పెట్టుకున్నాను. తర్వాత అత్తయ్య నేను పూజ చేసుకుంటాం అనమాట. పక్కన నాయనమ్మ కూడా కూర్చుంది. రోహన్ ఇక నేనైతే పూజ చేసుకోవడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. నేను అత్తయ్య అందరం కలిసి. రోహన్ గారు అయితే లేడు, ఇంట్లో ఇంట్లో ఉన్నాడు. వాడు స్కూల్ లేదు ఈరోజు. తర్వాతకి తెల్లవారుజామున ఎందుకు పూజ చేశానంటే నేను శ్రావణ మాసం నెల మొత్తం బ్రహ్మముహూర్తంలో పూజ చేయాలని చెప్పి అనుకున్నాను అనమాట. ఎందుకంటే కార్తీక మాసం శ్రావణ మాసం 4 నుంచి 6 గంటల వరకు దీపం వెలిగిస్తే ఇంట్లో మంచి జరిగింది బ్రహ్మముహూర్తం అని చెప్పేసి ప్రతిరోజు అట్లే చేసుకుంటాను. ఈ సోమవారాలు, శనివారాలు, శుక్రవారం చేస్తా కానీ ఎప్పుడు ఇంట్లో హడావుడాడుగా పని ఏ టైం అయితే తెలియదు. అందుకే వీలైనంత వరకు శ్రావణ మాసంలో కార్తీక మాసంలో తెల్లవారుజామున లేచి చేసుకుంటాను. టైం పడుతుంది, గంట పడుతుంది. రోజు 4ంటికి లేస్తాను. 5:30 అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పాలకు వచ్చేసి ఇంట్లో పని చేసుకున్నాను అనమాట. గణపతి పూజ అయితే అయిపోయింది. నేనైతే అమ్మవారికి అయితే రూపాయి తెచ్చుకోలేదు. ఒకసారి తెచ్చుకున్నాను, ప్రతి సంవత్సరం తెచ్చుకోలేదు. అందుకే ఆ పక్కన పసుపు గుమ్ము కట్టి పక్కన పెట్టాను అనమాట. నేను అమ్మవారికి చీర, గాజులు, ఇక అన్నీ మనమైతే ఏం పెట్టుకుంటాం అమ్మవారికి అన్నీ పక్కన తీసుకొచ్చి పెట్టుకున్నాను. పువ్వులు, గాజులు, పసుపు, కుంకుమ, గంధం, కాటుకాయ అన్నీ పెట్టాను తాంబూలంలో. తర్వాతకి నేనైతే 11 రకాల ప్రసాదం చేశాను. ఫస్ట్ బూరెలు, గారెలు, సలివిడి, రవ్వ లడ్డూలు, పాలు, బెల్లం, రవ్వ కేసరి, రవ్వ లడ్డూలు, పూర్ణాలు, పరవన్నం, దద్దోజనం, చింతపండు పులిహార మొత్తం 11 రకాలు చేశాను. అంటే ఫ్రూట్స్ కాక 11 రకాల పలహారాలు చేశాను. ప్రతి సంవత్సరం అలాగే చేసుకుంటాను. అంటే కష్టమైన అమ్మవారికి ఇష్టంగా ప్రతి సంవత్సరం మనం చేసుకోవాలి కాబట్టి అమ్మవారు మన కలగ చూపితే మనకు అంతే చాలని చెప్పేసి 3 రోజుల నుంచి అడాడుగా పెద్ద పండగలాగా అనిపించింది పని. రోజు పనే, కాకపోతే తప్పదు అమ్మవారి కోసం చేసుకున్నాను అనమాట. ఈ వారం కాలంలో వచ్చే శుక్రవారం కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే వచ్చే శుక్రవారం రాఖీ పౌర్ణమి 10 గంటల దాకా ఉంది. పౌర్ణమి రోజు చాలామంది సత్యనారాయణ వ్రతం, గృహప్రవేశాలు అన్నీ చేస్తుంటారు. ఈ వారం మిస్ అయినా వచ్చే శుక్రవారం చేసుకోండి. అంటే ఈరైనంత వరకు చేసుకోండి, ఓపుకున్నంత వరకు చేసుకోండి. 11 రకాల ప్రసాదాలు, 5 రకాల అంటే మనకంటే ఎక్కువ చేసేవాళ్ళు ఉంటారు, తక్కువ చేసేవాళ్ళు ఉంటారు. ఎవరు ఓపికను బట్టి వాళ్ళు చేసుకోండి, ఎవరు స్వామత తగ్గట్టు వాళ్ళు చేసుకోండి పూజ. ఎవరో వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు అని చెప్పి ఆరుబాటంగా ఇంట్లో అరుచుకొని ఎక్కువ తక్కువ అప్పులు చేసుకుని అయితే అమ్మవారిని అయితే కొలవద్దు. మనం ఉన్న దాంట్లో మనం మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజిస్తే మనకి ఏది కావాలని అమ్మవారు అయితే ఇచ్చిద్ది. ఎందుకంటే అమ్మవారి కోసం మన ఇంట్లో భార్యాభర్తలు గొడవ పెట్టుకుని నాకు అది కావాలి ఇది కావాలని గొడవలు అయితే పెట్టుకోమాకండి. ఎందుకంటే నేనైతే నాకు మా ఆయన కొనిచ్చినంత వరకు నాకు ఉన్నంత స్వామతలో ఉన్నంత ఓపికలో నాకు నచ్చిన విధంగా ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాను.
చాలామంది అయ్యగారులు పిలుచుకుంటారు, చాలామంది చీరలు పెట్టుకుంటారు, ఇంకా చాలా రకాలుగా చేసుకుంటారు. అది ఎవరి ఓపిక వాళ్ళది, ఎవరి స్తోమత వాళ్ళదనమాట. ఇంట్లో వెసులుబాటుని బట్టి పూజ చేసుకోవాలి. ఇగో నేనైతే గణపతి పూజ అయిపోయింది. ఆ గణపతికి అయితే తాంబూలం ఇస్తున్నాను. తర్వాతకి లక్ష్మీదేవి పూజ చేసుకుంటానమాట. ఎందుకంటే ప్రతి వారము శుక్రవారం శ్రావణ మాసం అంటే ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మాసం అనమాట. ప్రతిరోజు నేను ఖచ్చితంగా దీపం అయితే తెల్లారుజాము 4 గంటలకు లేసి 5 దీపం అయితే ఖచ్చితంగా వెలిగిస్తాను అనమాట. ఇగో పక్కన చూడండి మా నాయనమ్మ మా అత్తయ్య అందరూ పూజలు కూర్చొని రోహన్ గారు అయితే ఇప్పుడే వచ్చింది లాస్ట్ మూమెంట్లో. నేనైతే 11 రకాల ప్రసాదాలు చేశాను. ఇగో పూజ చేసి స్టార్ట్ అయింది అమ్మవారి దగ్గర. అమ్మవారికి పూజ చేసి అమ్మవారికి తాంబూలం ఇచ్చేసి జాయిడి ముక్కలు గాజులు అందరికి ముత్తైదులు పిలిచి ఇచ్చాను అనమాట. మా పిన్ని వాళ్ళు ఎవరు రాలేదు. లాస్ట్లో అందరు ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు కాబట్టి లాస్ట్కు ఆయనను కొత్తమని చెప్పేశారు. చాలా మంది కంటే ముగ్గురికి ఇచ్చుకోవచ్చు, 5గురికి ఇచ్చుకోవచ్చు, 11 మందికి ఇచ్చుకోవచ్చు, ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు. లేదా అమ్మవారికి ఒక్కరికి ఇచ్చి కూడా మనం దండం పెట్టుకోవచ్చు. లేదా జాకెట్ ముక్కలు ఇవన్నీ చదగలలో మామూలుగా పసుపు కుంకుమ పెట్టేసి 2 గాజులు ఇచ్చి 2 అరటిపండ్లు ఇచ్చి అక్షంతలు కూడా వేయించుకోవచ్చు. ఎందుకంటే ముత్తైదులు ఎందుకు పిలవాలంటే అమ్మవారు ముత్తైదు రూపంలో అలాగా ప్రతి ఒక్క రూపంలో అవతారంలో ఇంటికి పిలిచి మనం ఆహ్వానించి వాళ్ళకి గాజులు పూలు పసుపు కుంకుమ బొట్టు అన్నీ పెట్టేసి వాయనం ఇచ్చి చేసిన ప్రసాదాలు వాళ్ళకి పెడితే అమ్మవారు వచ్చి మన ఇంట్లో ప్రసాదం స్వీకరించినట్టు అని అదొక నమ్మకం అనమాట. చాలామంది ప్యాకింగ్ చేసి ఇస్తుంటారు. నేనైతే మంచినగలు జాకెట్ ముక్క 2 గాజులు 2 పండ్లు పసుపు కుంకుమ పూలు ప్రసాదాలు పంచి వాళ్ళకి పసుపు కుంకుమ పెట్టేసి వాయినాలు అయితే ఇచ్చాను. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. ఈ వారం చేసుకున్న వాళ్ళు వచ్చే శుక్రవారం అయితే కంపల్సరీగా చేసుకోండి. కానీ చాలా హడావుడిగా అంతా అయిపోయింది. ఇంకా నేను చాలా చేయాలనుకున్నాను, టైం సరిపోలేదు. చాలామంది ఇట్లా స్టేజీలు చాలామంది చాలా రకంగా కడుతుంటారు. నేనైతే చెక్కపేటలతో రెండు పేర్లకు అలంకరణ చేసుకొని పద్మ ముగ్గు చేసుకొని అమ్మవారిని కలశాన్ని పెట్టుకొని గణపతిని పెట్టుకొని నేనైతే పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా చూడండి కలశానికి వేసింది నా నక్లీస్ అమ్మవారికి వేసిన అనమాట. నేనైతే మామూలుగా 40 షార్ట్ వేసుకున్నాను ఇంట్లో. చూడండి ఆడదంతా ఇంట్లో అన్ని కవర్లు పండ్లు ఫ్రూట్స్ అన్నీ ఎక్కడే ఉన్నాయి. ఆ రోజు తెల్లారుజాను 3ంటికి లేసాను. 3ంటికి లేసి 6ంటికి ప్రసాదాలు అన్నీ చేశాను. పూజ అంతా అయిపోయేసరికి ఖచ్చితంగా 12 అయిపోయింది. వాయినాలు ఇచ్చేసరికి 1:30 అయిపోయింది. వాయినాలు తీసుకొని వాళ్ళ ప్రసాదాలు పెట్టి మళ్ళీ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము వాయినాలు తెచ్చుకునేసరికి 2 అయిపోయింది. అప్పుడు వచ్చేసి ప్రసాదం తిని కాసేపు అనుకుందాం అనుకునేసరికి చాలా పని ఉంది ఇంట్లో. మళ్ళీ సాయంత్రం అంటే ఆ రోజు కదిలియకూడదు కదా శుక్రవారం రోజు అని చెప్పేసి మళ్ళీ శుక్రవారం సాయంత్రం దీపం వెలిగాలి కాబట్టి మళ్ళీ అవన్నీ చదివేసి అమ్మవారిని అవన్నీ అక్కడ అట్లే ఉంచేసి అంతా మళ్ళీ టవల్తో ఇల్లు మొత్తం అక్షంతలు పూలు అవన్నీ పక్కన తుడిచేసుకొని మళ్ళీ సాయంత్రం అయితే దీపం వెలిగించాను. సాంబ్రాణి పొగ అన్నీ వేసుకున్నాను అనమాట. ఎవరు వీలైనంత వరకు ఎవరు ఓపుకున్న వరకు వాళ్ళు చేసుకోండి. వామ్మో మా చేత కాదు కదా మేము ఇన్ని చేయలేం కదా అని చెప్పేసి అమ్మవారికి అయితే పూజ చేసుకోకుండా ఉండమాకండి. మామూలుగా పాలు పొంగించి ఒక కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ అక్కడ జాకెట్ ముక్కతో పెట్టే చేసుకోవచ్చు. నేను అంతకుముందు చాలా సంవత్సరాలు జాకెట్ ముక్కలతో చేసుకున్నాను. ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాలు మాత్రం అయితే చీర గాజులు పండ్లు పూలు ప్రసాదాలు వాయినాలు అయితే ఇస్తున్నాను అనమాట. ఇగో చూడండి అమ్మవారికి అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. హారతి అయితే ఇస్తున్నాను. నా పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకు నచ్చినట్టయితే నేను చేసుకున్నాను. మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి. నేను చెప్పిందని కాదు, మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి. నిండు మనసుతో అమ్మవారిని అయితే కొలుసుకోండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.